పాములు పెట్టేవాడు పాము కాటికే పోతాడు అన్నట్టు బర్నీ నేను చూస్తే నాకు సేమ్ అదే ప్రాబ్లం గుర్తొచ్చింది. మాట్లాడదాం. హిలేరియస్గా ఉంది ఈరోజు ఎపిసోడ్. హిలేరియస్, క్వైట్ హిలేరియస్. అబ్బాబ్బాబ్బా, చాలా గ్రూపిజంలు కనబడ్డాయి, కాంట్రడిక్ట్ స్టేట్మెంట్ కనబడ్డాయి. మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం. ముందుగా మాట్లాడే ముందు నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ తనుజ ఫ్యాన్స్కి ఒక క్వశ్చన్. ఫ్యాన్స్, సో మై డియర్ తనుజ ఫ్యాన్స్, అందరి ఫ్యాన్స్కి, కళ్యాణ్ ఫ్యాన్స్కి, తనుజ ఫ్యాన్స్కి, మన రాక్ స్టార్ బర్నీ శంకర్ ఫ్యాన్స్కి, అందరికీ, సంజన ఫ్యాన్స్కి, మాధురి యొక్క ఫ్యాన్స్కి, అందరి ఫ్యాన్స్కి క్వశ్చన్స్. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఫస్ట్ తనుజ ఫ్యాన్స్కి క్వశ్చన్ ఏందిరా అంటే ఏషియా ఫ్యాన్స్కి కూడా. ఫస్ట్ తనుజ ఫ్యాన్స్ క్వశ్చను, 5 వారాలు అయ్యే, 5 వారాల్లో మీ క్యూట్ బబ్లీ తనుజ గారు ఇండివిజువల్గా ఏ టాస్క్ విన్ అయ్యారు ఆడి చెప్పండి పిల్లలు, కామెంట్ చేయండి. ఇండివిజువల్గా ఆమె ఆడేశారు అన్నారు కదా, వితౌట్ ఎనీ నాన్న సపోర్ట్. ఈ మధ్య నాన్న పోయింది, రాజు నాన్నే హెరాస్మెంట్ అంటే ఇది డబల్ హెరాస్మెంట్. రాజు అంటే బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నోడికి అర్థమవుతుంది. అక్కడ ఆ అమ్మాయి అంత క్లియర్గా చెప్తుంది, ఈ బొక్కలో నాన్న సెంటిమెంట్ వద్దు, అందరికీ నాన్నలు ఉన్నారని చెప్పి. అయినా కూడా నాన్న ఆ టీషర్ట్ ఎందుకు వేసుకెళ్తున్నావు, 3 రోజుల నుంచి అదే వేసుకుంటున్నావు అంటే బర్ణీమ ఇంకా యాక్టింగ్ ఏదో రెస్పెక్ట్ ఇచ్చినట్టు. రెస్పెక్ట్ బొక్క, అందరూ యాక్టర్లు, ఎవ్రీబడి ఈజ్ యాక్టింగ్. కంటెంట్ కోసం, ఫుటేజ్ కోసం అందరూ యాక్టింగ్. అందరినీ మన గుడ్లు పిక్ చేద్దాం ఈరోజు. ఓకే, ఫస్ట్ తనుజ ఫ్యాన్స్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీ తనుజ అక్క ఇండివిజువల్గా ఏ గేము ఆడి విన్ అయ్యారు వితౌట్ ఎనీ హెల్ప్. మీరు ఆ పనిలో ఉండండి, వీడియో చూడొద్దు, వీడియో అలాగే మీకు నచ్చదు కానీ ఆ పనిలో ఉండండి. నెక్స్ట్ ఏషియా ఏదో ప్రొనౌన్సియేషను. అక్క మీ పాయింట్లు భలే ఉన్నాయి, ముచ్చటేసింది. ఒక పాయింట్ విజిల్ వేయాలనిపించింది. ఈ సీజన్ ఎలా ఉందంటే ఒక నాన్న ఒక బాయ్ ఫ్రెండ్ రిలేషన్ పెట్టుకుంటే టాప్ 5 వెళ్ళిపోవచ్చు. హైలైట్ డైలాగ్ ఇప్పుడు వరకు ఈ సీజన్లో బెస్ట్ డైలాగ్ ఏంటంటే నీదే అక్క. సూపర్ డూపర్, ఒప్పుకుంటా నీకు ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయిందని. కానీ నువ్వు పొటెన్షియాలిటీ గురించి మాట్లాడావు, ముఖ్యంగా అమ్మాయిల పొటెన్షియాలిటీ గురించి మాట్లాడావు కదా, అది పోగొట్టకూడదు, తీయకూడదని. మరి ఎందుకక్క నువ్వు మరి శ్రీజని పంపించావు? సో ఆసియా ఫ్యాన్స్ మీరు దీనికి ఆన్సర్ ఇవ్వండి గ్యాప్లో. నెక్స్ట్ ఏ ఫ్యాన్స్? కళ్యాణ్ ఫ్యాన్స్. కళ్యాణ్జీ గారు, మీరు రాముని నామినేట్ చేశారు కదా మీకు పవర్ వచ్చినప్పుడు, ఏం చెప్పారు? సంచాలక్గా నీకు తెలిసింది మధ్యలో, బట్ నువ్వు ప్రాపర్గా స్టాండ్ తీసుకోలేదు, వాయిస్ అవుట్ చేయలేదు, సో అది నీది తప్పు. సో అందుకే సంచాలకులుగా నువ్వు కూడా ఫెయిల్ అయ్యావని చెప్పారు బిగ్ బాస్. డాట్ చెప్పారు కదా, వెరీ గుడ్. మరి ఆ రాము అనే పర్సను అట్లీస్ట్ తెలుసుకున్నాడు, చెప్పాడు, కానీ స్టిక్ అవ్వలేదు, గట్టిగా మాట్లాడలేకపోయాడు. ఓకే, మరి దానికంటే బ్లండర్ చేసిన ఇమాన్యుయల్ ఉన్నాడు కదా బ్రో, మరి ఇమాన్యుయల్ని మీరు ఎందుకు నామినేషన్లో పెట్టలేదు? ఫ్రెండ్, దిస్ ఇస్ కాల్డ్ బై యాసిడ్షిప్. ఎస్, సో కళ్యాణ్ ఫ్యాన్స్ దీనికి క్వశ్చన్ మీరు రాయండి, వీడియో అయ్యే లోపల ఎక్కడ బుర్ర తడితే రాయండి. రాముది మిస్టేక్ అన్నప్పుడు రాము కంటే 3 రెట్లు మిస్టేక్. ఆ 3 రెట్ల మిస్టేక్ ఇమాన్యుయల్ చేస్తే ఇమాన్యుయల్ ఎందుకు నామినేట్ చేయలేదు? రాయండి. ఎందుకు? వీకనా, ఫ్రెండ్ అనా ఏంటి? జస్ట్ బికాజ్ ఆ మనిషి ఒప్పుకోలేదు, తప్పు చేసి ఒప్పుకోలేదు, మమ్మల్ని బేమ్ చేశాడనే విషయానికి మీరు ఈ మనిషిని వేసేస్తే అసలు ఆ టాస్కే అర్థం కాలేదు ఇమాన్యుయల్కి. ఇమాన్యుయలే గట్టిగా ఆ మాట వినుంటుంటే వేరే లెక్క ఉందని కదా, అసలు మొత్తం మారిపోతుంది కదా. మరి ఇమాన్యుయల్ కదా నామినేట్ చేయాలి. తప్పు ఉంది. నేను మళ్ళీ సరిగ్గా వినండి పిల్లలు, కళ్యాణ్ ఫ్యాన్స్ సరిగ్గా వినండి. రాము తప్పు లేదు అనట్లేదు, తప్పు ఉంది. రాము కంటే పెద్ద తప్పు ఇమాన్యుయల్ ఉంది కదా, ఇమాన్యుయల్ ఎందుకు నామినేట్ చేయలేదు? రాయండి, క్వశ్చన్ రాయండి. నెక్స్ట్, రీతు కావాలనే దివ్య నిఖిత నామినేట్ చేసినది అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకురా అంటే మీ రీతు పాప ఏం చెప్పారు, మీరు మాట జస్ట్ దానికంటే ముందే బర్ణీమాయికి మీరు నాకు మాట ఇచ్చారు, ఒక్కసారి కాదు 2 సార్లు, బట్ మీరు ఫుల్ఫిల్ చేయలేదు. నేను మీకు హెల్ప్ చేశాను, అయినా మీరు నాకు బొక్కెట్టేశారు. పాయింట్ ఏంటి? నేను మీకు హెల్ప్ చేశాను, మీరు నాకు బొక్కెట్టేశారు. హెల్ప్ చేశాను, బొక్కెట్టేశారు అంటే బాబు అన్నాడంటే కొడిశాడు. అలాగా హెల్ప్ చేశాను, బొక్కెట్టేశారు. మరి దివ్య నిఖిత పూల్ టాస్క్లో మీకు 3 గంటల బకెట్ ఇటు అటు హెల్ప్ చేసింది కదా దివ్య నిఖిత. మీరేం చేశారు? హెల్ప్ చేశారు, పొడిస్తారు. మనం మాట్లాడొచ్చాయి 10 గింజ వ్యాపారాలు. సో రీతు ఫ్యాన్స్ ప్లీజ్ దీన్ని ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ రమ్య పిక్కిలక్క, మీకు ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. మిమ్మల్ని నేనేం అడుగుతానంటే, పవన్కి బుర్రలేదు, డిమాండ్ పవన్కి.
ఎగ్జాంపుల్ చెప్పండి, చెప్పలేదు. తర్వాత మూలకి తీసుకెళ్ళి ఏం చెప్తున్నావు, నీకు బుర్ర లేదు, నువ్వు కరెక్ట్గా చూడు, అమ్మాయి నేను యూజ్ చేసుకొని ఆ ట్రాక్ నడుపుతుంది, అమ్మాయికి బుర్ర ఉంది కాబట్టి అంట. దానికి బుర్ర లేదా? అప్పుడు మనోడు మొత్తం టాస్కులు బాడుతున్నాడు, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, గ్రౌండెడ్గా ఉంటున్నాడు, లాయల్గా ఉంటున్నాడు, అన్ని గుణాలు ఉన్నాయి. జస్ట్ బికాజ్ ఈ ట్రాక్ నడుపుతుంది, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, బుర్ర లేదని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తావు. అక్కడ వాడుకుంటున్న రితుని మాత్రం వదిలేసావు నామినేషన్ చేయకుండా. ఇక్కడ నువ్వు నామినేట్ చేయాల్సింది రితుని కదా, పాయింట్ పెట్టి గట్టిగా. అప్పుడు అమ్మాయి వెళ్ళిపోతుంది కదా. మనోని ఎందుకు అంటే ఇది సేఫ్గా ఈ డిమాండ్ పవన్ వేసేద్దాం అనే టార్గెట్ వేసినట్టు అనిపించింది సార్. ఫ్రెండ్స్ మీకు కూడా అది చెప్పండి. ఇలా చాలా 190 ఉంటాయి, బట్ నాకు హైలైట్ ఇవి చెప్పాలనిపించింది. సో ఈ ఏట్లకైనా మీకు ఆన్సర్లు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? మొదలు పెడదామా? ఏం గౌరవ్ గుప్తా మొదలు పెడదామా? ఓకే, గౌరవ్ గుప్తా ఇస్ మై ఫ్రెండ్. ఐఎమ్ లర్నింగ్ హిందీ ఫ్రమ్ హిమ్. నేను అలాగా మనోడితో ఎలాగో తెలుగు నేర్చుకుంటున్నాడు కాబట్టి. ఓకే, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హే? గుప్తా జీ, పవన్ హే. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఆర్ ఏ పాయింట్ సెన్సిబుల్గా అనిపించినా లైక్ చేయండి. ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంత క్వశ్చన్లు అడిగాను కదా, మీ ఒపీనియన్ పెట్టండి. నేను తెలుసుకోవాలి ఉందండి, నాకు కాంట్రాడిక్ట్లా ఉన్నాయి, పెట్టండి. ఇంకేం లేదు. తర్వాత మిడ్ నైట్ రివ్యూ, అది ఆ మిడ్ నైట్ రివ్యూ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఉదయం నుంచి ఒకటే ఏకదాటి సొల్లు. అందులో మొత్తం సొల్లులో అంతా బర్ణీమాయే ఉన్నాడు. ఏం చెప్పాలి, ఏమనంటే ఇది మిడ్ నైట్ రివ్యూలో లేదు, బర్నీ రివ్యూ అంటారు. అక్కడ బర్ణీమాయ ఉంటే నేనేది చేయాలి? నేను వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి నా రివ్యూ నేను ఇచ్చుకోవాలా? బర్ణీమాయ ఉంటున్నాడు, అయితే బర్నీ నిఖిత, లేదా బర్నీ తనూజ, లేకపోతే బర్నీ ఎమాన్యుల్, లేకపోతే బర్నీ ఇలు, లేకపోతే బర్నీ ఆలు. ఓకే, ఈ ఎపిసోడ్ రివ్యూ మనము వెళ్ళిపోదాం. మెయిన్ ఇంట్రో ఇచ్చాను కదా అది. సో లెట్స్ బిగిన్ ద షో. సో బాహుబలి పార్ట్ 1 నిన్న అయిపోయింది, పార్ట్ 2 ఇది యాక్చువల్గా ఈ దరిద్రం అంతా నిన్న అయిపోయింది. తెలుసు కదా మనకి, అలవాటు పడిపోయాం మనం. దువ్వాడ దివ్యుల మాధురి, ఈమె గురించి మాట్లాడతాను సార్ ఏదో రోజు, చాలా గట్టిగా మాట్లాడతాను. కరెక్ట్గా ఇంకా దొరకట్లేదు. ఏమో ఒక మంచి గేమ్ ఆడుతున్నారు, తనూజ దగ్గర ఒక గేమ్ ఆడుతున్నారు, సంజన దగ్గర ఒక గేమ్ ఆడుతున్నారు. ఒక గేమ్ ఉంది, ఒక రోజు 1 డే వస్తుంది, ఆ రోజు మాట్లాడతా అక్క గురించి గట్టిగా, చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఓపెన్ అప్ అవ్వలే, ఇంకా నేను అన్ని డాట్లు కరెక్ట్ చేశాక వచ్చేస్తుంది, త్వరగా వచ్చేస్తుంది. ఇంకోటి అర్థమైందబ్బా, తనూజ ఫ్యాన్స్ నాకేమనిపిస్తుంది తెలుసా, మీ తనూజ అని చూస్తుంటే చుచ్చు పోసుకుంటుంది. ఎవరిని చూస్తే మాధురి అక్కని. ఎందుకు అంత భయపడుతుంది? ఎందుకు ఒక విన్నర్ మెటీరియల్కి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ఉద్రా బొకాడియా బాండ్లు అంటే నాన్న బాండ్ వదిలేసి ఇప్పుడు రాజుతో హగ్గులు బెడ్డ మీద మళ్ళీ ఎందుకు ఇవన్నీ? దేనికి వచ్చారు సార్ మీరు బిగ్ బాస్కి? పిక్నిక్కా? బాండ్లు క్రియేట్ చేసుకోవడం కోసమా? చచ్చా, అసలు నచ్చట్లే. ఇంకా నాకు తెలిసి మీకు నచ్చదు నేను చెప్పేది, ఎందుకంటే నిజాలు కాబట్టి. సో మాధురి అక్క ఏమంటుందంటే, నేను బర్నీని నామినేట్ చేస్తా అని చెప్పి కావాలని చెప్పింది. బర్నీని నామినేట్ చేస్తా, బాండ్ల గురించి నామినేట్ చేస్తా, తనూజని నామినేట్ చేస్తా, సొల్లు నామినేట్ చేయలేదు, డిస్ట్రాక్షన్. తర్వాత రమ్య అక్క వచ్చేసి డిమాండ్ పవన్కి ఏదో సొల్లు అంతా చెప్తుంది. నీకు ఎందుకు బుర్ర లేదన్నానంటే, నువ్వు బుర్ర లేకుండా దాన్ని వెనక్కి తిరుగుతున్నావు అన్నట్టు చెప్తుంది. అలాంటప్పుడు అక్కడ వేయచ్చు కదా నామినేషన్, ట్రాక్ అలా కలుపుతుంది కదా, అంటే అక్కడ బుర్ర ఉందన్నట్ట. పాయింట్ పెట్టాలని కరెక్ట్గా పెట్టవచ్చు, నీట్గా మా డిమాండ్ అన్నయ్య 4 లేదు నోట్లు అని చెప్పి వేసేసావు, అంతే కదా. నెక్స్ట్ బాల్ మా మాధురి అక్క చేతిలోకి వచ్చింది, మామూలుగా ఉండదు. మాధురి అక్క రితు గారికి ఇచ్చారు. రితు బర్నీని నామినేట్ చేయడంలో తప్పే లేదు. ఇందాక నేను ఒక డైలాగ్ చెప్పాను కదా, పాములు పట్టేవాడు పాముగా అడిగే పోతాడు అన్నట్టు. ఇలా ఫ్రీగా నేను హెల్ప్ చేస్తా జస్ట్ బికాస్ ఆఫ్ గుడ్ బుక్స్లో ఉండడం కోసం చెప్పాను కదా. మనిషికి అతిపెద్ద జబ్బు ఈ రోజుల్లో ఎయిడ్స్ క్యాన్సర్ కాదు, అందరి దగ్గర మంచి అని చెప్పుకోవడం, మంచోడిలా నటించడం. అది బర్నీ PhD చేస్తారు. ఇప్పుడు దాని తాలూకు రిజల్ట్స్ వస్తున్నాయి. అందుకే పాము పట్టా నువ్వు కాడేసేస్తున్నాయి పాములు. నువ్వు ఒకరికి నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హ్యూమన్ బీయింగే కదా, దేవుడు కాదు కదా. నువ్వేమో రాముకి హెల్ప్ చేస్తానంటావు, ఇమాన్యుల్కి హెల్ప్ చేస్తా అంటావు, తనూజకి హెల్ప్ చేస్తా అంటావు, రితు చౌదరికి హెల్ప్ చేస్తానంటావు. చెప్పాను కదా నిన్న మిడ్ నైట్ రివ్యూలో. అన్నపూర్ణ స్టూడియో వాచ్మెన్కి హెల్ప్ చేస్తా అంటావు, అక్కడ ల్యాబ్ టెక్నీషియన్కి హెల్ప్ చేస్తా అంటావు. నీ ఆట ఎప్పుడు ఆడుకుంటావు? ఇప్పుడు నువ్వు అందరికీ ఇలా హెల్ప్ చేయడం వల్లే కదా ఇదంతా వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఏమైందంటే ఆయన నీట్ కాంట్రడిక్ట్ చేస్తున్నాడు. కానీ ఈయన మళ్ళీ ఏమైనంటే ఒక్క బొకాడియా టాస్క్ సార్ అయ్యింది, ఒక బొక్కలో టాస్క్లో కెప్టెన్సీ టాస్క్ అప్పుడు కంటెండర్ అప్పుడు ఈయనకి అందరూ హౌస్ అంతా ఏకమైపోయి ఈయనకి బాల్ కొట్టేశారంట. ఈయన పెద్ద ప్లేయర్ మరి ఏంది మొత్తం అందరూ బాల్ కొట్టి, అది ఎన్నిసార్లు చెప్తాడు రకరకాల స్క్రీన్ ప్లేలతో. అప్పుడు రితు చౌదరి నాకు హెల్ప్ చేయలేదు ఇది అని చెప్పి. తర్వాత ఏమవుతుందంటే ఆమె క్లియర్గా చెప్తుంది రితు, నాకు మీరు అగేన్స్ట్ కాదు, నేను ఎమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నా, తనూజకి సపోర్ట్ XYZ చెప్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ సార్ట్అవుట్ చేసుకుంటారు. తర్వాత ఇదంతా మిడ్ నైట్ రివ్యూలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. బట్ నేను జరిగిందే చెప్తున్నా.
ఏం చెప్తాడంటే బర్నీ అన్నయ్యే మీ బర్నీ శంకర్ గివ్ మీ ఓ లవ్ హగ్ గివ్ మీ ఓ లవ్ హగ్ అని చెప్పి రితుకి ఇచ్చి అంతా ఫుల్ క్లియర్ అయిపోయింది కదా, మన ఇద్దరు మధ్య ఏం లేదు కదా, ఈ బర్నీ గారు మీకు ఉన్నాడని చెప్తాడు. అయిపోయిందా? తర్వాత ఇప్పుడు రితు చౌదరి చెప్పినట్టు ఆ రెడ్ గ్రీన్ బ్లూ ఆ బొకాడియా టాస్క్లు అయినప్పుడు, ఆ కలర్ టాస్క్లు అయినప్పుడు ఈ అమ్మాయి వెళ్ళాలంటే చెప్పినట్టు కళ్యాణ్ ఇమాన్యుయల్కి వెళ్ళొచ్చు. కానీ బర్నీ అప్పటికి ఇలా ఈ సెట్టింగ్లన్నీ అయ్యేమాట, ఈ లవ్ హగ్గులు ఇవన్నీ ఆడింది, హెల్ప్ చేసింది. బర్నీ అన్న మాట ఇచ్చాడు, మాటే శాసనం, ఇలా 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 శివరైపోతాయి ఆ మాటలు. మాట ఇచ్చాడు, నేనున్నా నాగార్జున నేనున్నా బర్నీ శంకర్ ఉన్నా అన్నాడు. అదే టాస్కుల్లో నేనున్నా అనే పర్సన్ ఎవడికి హెల్ప్ చేశాడు? ఫైనల్గా ఎవరికి హెల్ప్ చేశాడు? రాముకి హెల్ప్ చేశాడు. మరి మాట వాల్యూ ఏమైనా ఉందా? మళ్ళీ అప్పటికి ఏమంటాడు మనోడే, అమ్మాయి కెప్టెన్ అయి ఉంటే బాగుంటుంది అంటాడు. ఇక్కడ నేను బర్నీని ఏమన్నానంటే, బర్నీ పరిస్థితి ఏమైంది, పాము అది ఎందుకు చెప్పాను ప్రభు, నువ్వు అందరికీ మాటలు ఇచ్చడం వల్ల అందరూ వచ్చి అడుగుతున్నాను నిన్ను. August 15కి చిన్నపిల్లలు చాక్లెట్లు అడిగేటట్టు అందరూ వచ్చి నిన్ను అడుగుతున్నారు, నీకేం చేయాలి అర్థం కావట్లేదు, ప్రయారిటైజ్ చేసుకోలేకపోతున్నావు. సో ఒకరికి నువ్వు హీరో అవుతావు, ఆబ్వియస్గా ఇంకొకరు విలన్ అవుతావు. ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంది నువ్వు కాబట్టి, అవునా కదా? ఈ సిచ్యువేషన్ నువ్వు క్రియేట్ చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు విలన్ అవుతున్నావు. బట్ నువ్వు హీరో అవుదావు అనుకున్నావు ఈ సిచ్యువేషన్ యూస్ చేసుకొని. బట్ ఎండ్ ఆఫ్ ద డే దీని ఎండ్ రిజల్ట్ ఎలానే ఉంటుంది, విలన్ అవుతావు. సో ఇప్పుడు రాము వచ్చాడు, రితు వచ్చింది, ఏం చేస్తావు? చూసావా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందో? ఇప్పుడు రాము దగ్గర గుడ్ అయ్యో, రితు దగ్గర బ్యాడ్ అయ్యో. సో అప్పుడు రితుని హెల్ప్ చేయలేదు, రాముకి హెల్ప్ చేస్తావు. అమ్మాయి పాయింట్ అది కూడా కాదు, సరే అక్కడ నువ్వు చేయలేదు, దాని తర్వాత అయినా బెడ్ టాస్క్లో అయినా నువ్వు హెల్ప్ చేయాలి కదా, చేయలే. అప్పుడు తనూజకి ఎన్నిసార్లు హెల్ప్ చేశాడు మనోడు, అది తనూజ పాయింట్ దగ్గర వచ్చినప్పుడు మాట్లాడదా. సో ఈ అమ్మాయి పాయింట్ వ్యాలిడే కదా, నువ్వు నాకు మాట ఇవ్వడం ఎందుకు స్వామి, నేనేమో నీ కోసం ఎదురు చూడడం ఎందుకు, నువ్వు నాకు వచ్చినప్పుడల్లా గుణపం పెట్టి పొడిచేయడం ఎందుకు, నీలాంటి నమ్మక ద్రోహం చేసేవాళ్ళు నాకు కొంపలో వద్దని చెప్పి పాయింట్ వేసింది అంతే. నాన్న కొడిసాడు, అలా అయిపోయింది ఇంకా. సో ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సిందే. దానికి మనోడు 190 మాట్లాడాడు. కానీ చెప్తున్నాను కదా, ఫస్ట్ అసలు ఎవరికి వరాలు వద్దబ్బా, అసలు ఏమైనా మనమేమైనా దేవదూతమా అందరికీ వరాలు ఇవ్వడానికి? మన ఆట మనం చక్కగా ఆడుకుంటే సరిపోద్ది. సో ఈ అదే చెప్తుంది, రెడ్ బ్లూ టీమ్ అప్పుడు నేను మీకు సపోర్ట్ చేశా, నాకు మాట ఇచ్చారు, తర్వాత ఏమైంది అని చెప్పి. రాము కెప్టెన్ అయినప్పుడు ఇవ్వలేదు, తర్వాత బెట్ట దగ్గర కూడా ఇవ్వలేదు, అది మ్యాటర్. అప్పుడు ఏం చెప్తాడని తెలివిగా, కావాలని అక్కడ ఉన్న ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అక్కడ ఉన్న జనాలు కన్ఫ్యూజ్ చేయడానికి నువ్వు నన్ను టార్గెట్ చేసావు, అయినా కూడా నేను హెల్ప్ చేశాను. స్వామి ఆ అమ్మాయి నేను టార్గెట్ చేయలే, బాల్ టాస్క్ ఎప్పుడో వీక్ 1లో అయింది, తర్వాత చెప్పింది ఎవరికి హెల్ప్ చేస్తుందో, తర్వాత మీరు సార్ట్ అవుట్ చేసుకున్నారు, తర్వాత నువ్వు మాట ఇచ్చావు, తర్వాత అమ్మాయి హెల్ప్ చేసింది, నువ్వు చేయలేదు. అది తర్వాత నెక్స్ట్ ఈ అమ్మాయి దివ్యానికితో నామినేట్ చేసింది. ఇది ప్యూర్ స్కెచ్. ఎందుకంటే ఈ అమ్మాయికి మాటలు ఈ అమ్మాయికే కాంట్రాడిక్ట్ చేసుకున్నట్టు కదా, అంతా చెప్తున్నాను కదా. ఇప్పుడు దివ్యానికితో కూడా ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది, పొడిస్తుందా? అట్లా ఉంటాయి మరి. ఎక్కడో ఈ అమ్మాయి దివ్యానికిత ఈజీగా టార్గెట్ టు మాధురి అక్క అని తెలుసు. దివ్యానికితని తెచ్చేస్తే బర్నీ అని చెప్పేస్తే మన ఎమోషన్ క్లియర్ అయిపోద్ది, సెట్ అయిపోతుంది. దివ్యానికితని తెచ్చేసి ఏదో ఒక జుజుబీ పాయింట్ అయినా తెచ్చేస్తే దివ్యానికిత నామినేట్ అవుతుంది. దివ్యానికిత నామినేట్ అయితే ఆ అమ్మాయి ఎక్కడో పసిగట్టింది, దివ్యానికిత లిస్ట్లో ఉంది. సో ఒకవేళ నేను కూడా నామినేషన్లోకి వస్తే నాకు హెల్ప్ అవుతుందేమో నా ఆలోచించి నేను అనుకుంటున్నా. ఇంద్రా రితు చౌదరి ఎంత ఆలోచిస్తుందా, లేకపోతే నువ్వు ఆలోచిస్తున్నా అంటే నాకు అనిపించింది. ఎందుకంటే దివ్యానికిత అంత పెద్ద పాయింట్ ఏం కాదు, రేషన్ మేనేజర్ నువ్వు, ఆవిడ ఇల్లు గంట ఉన్నప్పుడు నీకు తెలుసు కదా 20 రోజులు ఉన్నావు. సో నీ వల్ల నాకు డోస్ టైంకి రాలేదు, ఆకలి ఫ్యాక్టర్ అండ్ నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు సరిగ్గా చేయలేదు, నువ్వు పవన్కి ఎవరికో చెప్పుంటే అయిపోతుంది కదా అని చెప్పి. ఇది హౌస్ నుంచి బయటికి పంపించేసే అంత పాయింట్ కాదు, నేను చెప్తున్నాను కదా. దట్టు ఈ అమ్మాయి ముందు రోజు 2 రోజుల ముందు దారుణంగా 3 గంటలు హెల్ప్ చేసింది ఆ పూల్ టాస్క్లో, జస్ట్ బికాజ్ ఈమెను నామినేషన్లోకి లాగాలి. ఎందుకంటే అక్కడ బాల్ ఎవరి దగ్గర ఉంది, మాధురి గారి దగ్గర ఉంది. నాకు అలాగే అనిపించింది, మీకు ఎంతమందికి అలా అనిపించిందో చెప్పండి. అది రీజను. సో మాధురి అక్క ఏం చేస్తుంది, సేమ్ ఫసక్ ఇది ఏడపోయింది. సూర్యుడు ఏడల్లో మనం రాసిందే బుల్లెట్ పాయింట్లు, అది కూడా ఎక్కడికి తర్వాత మాధురి అక్క దివ్య నామినేట్ చేస్తుంది. మేము కొత్తగా వచ్చాము, మీరు కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయలేదు అండ్ మేమే అరుస్తున్నారు, నో ఇంటరాక్షన్ లేదు, ఎంతసేపు మీరు బర్నీ గారు చుట్టూ తిరుగుతున్నారా, మీ యాటిట్యూడ్ నచ్చలేదు అంటే ఆమె కూడా గట్టిగా వేస్తే ఇదే నచ్చలేదు. బర్నీ మాధురి గారు మధ్య మధ్యలో ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు, వెరీ నైస్. సో ఐ వాంట్ టు నామినేట్ దివ్యానికిత అన్నారు, దివ్యానికిత గారు వచ్చారు. అది నెక్స్ట్ ఇదంతా అయిపోయాక రాము పాయింట్ చెప్తాడు మన బర్నీకి, మంచి సలహాలు ఇస్తున్నాడు ఈ మధ్య. నీకు సపోర్ట్గా డిమాండ్ ఉన్నాడు బట్ రాముకి ఎవరూ లేరు, ఆ పాయింట్ చెప్పాల్సి ఉందని. అస్సలు వర్కౌట్ అది, ఆ పాయింట్ కూడా మ్యాటరే కాదు. ఇక్కడ మ్యాటరు మాట ఇవ్వడం. అందరికీ ఏదో టైంలో ఎవడో కూడా సపోర్ట్ చేస్తున్నారు, అది కాదు. నువ్వు మాట ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా.
సో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్లు బిల్డ్ అవుతాయి, సరైన టైంలో ఆ ఎక్స్పెక్టేషన్లు రీచ్ అవ్వు, దానివల్ల ఇవన్నీ జరుగుతాయి, నామినేషన్ వరకు వస్తాయి. ఆ సాయి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్కి ఏదో చెప్తానమాట, నువ్వు దివ్యాన్ని నామినేట్ చేస్తావా అంటే లేదు నేను చేయను, ఎందుకంటే మనోడు రాముని ఫిక్స్ అయిపోయాడు అనమాట. దివ్య ఏమో బర్నీకి ఏం చెప్తుంది అంటే, నన్ను విలన్ చేసింది ఎవరో కాదు మీ పెద్ద కూతురే ఇలా ఏడిచి ఇలాంటి సీన్లు చేయడం వల్ల ఇప్పుడు అందరూ నన్ను అంటున్నారని. ఏదో సావనరా బాబు అనుకున్నాను, తండ్రి కూతురు ముగ్గురును. తర్వాత బర్నీ దివ్యకి ఏమంటాడు, ఇది హైలైట్ అబ్బా, ఉదయం మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను, రెడీ సినిమాలో బ్రహ్మానందం ఒక ప్రపంచంలో ఉంటాడనమాట. మొత్తం ప్రపంచాన్నంతా నేనే క్రియేట్ చేశాను, నేను క్రియేట్ చేసిన పిల్లలరా మీరు అన్నట్టు. మనోడు కూడా ఏ ప్రపంచంలో ఉన్నాడు తెలుసా, నేను నెంబర్ 1, నేను కప్పు కొట్టేస్తున్నాను. సో నన్ను ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో నేను వాళ్ళు అసలు ఏం అనట్లేదు, జస్ట్ నామినేషన్ కూడా చేయట్లేదు, వాళ్ళు మాత్రం వెళ్ళిపోతున్నారు. లైక్ అంటే మనోడు ఫీలింగ్ ఏంటంటే, మనీష్ అని వెళ్ళిపోయాడు నాతో గొడవపడి నన్ను నామినేట్ చేసి, ప్రియా నన్ను నామినేట్ చేసి వెళ్ళిపోయింది, మాస్క్ మ్యాన్ నన్ను నామినేట్ చేసి వెళ్ళిపోయాడు, శ్రీజ నన్ను నామినేట్ చేసి వెళ్ళిపోయింది, నీకు అర్థమవుతుందా అని దివ్య కూతురికి చెప్తున్నాడు. నెక్స్ట్ మరి మీరు వెళ్ళిపోతే ఏంది పరిస్థితి, ఆ దివ్య వెళ్ళిపోతే పరిస్థితి ఏంది, అసలు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఆయన ఏదో ఒక సీజన్ 2లో కౌశల్ మండలా ఫీల్ అవుతున్నాడు, అక్కడ అంత లేదు, వాళ్ళు వేరే రీజన్లోకి పోయారు. మనోడు మాత్రం నేను అన్నీ ఏదో చాలా తెలివైనోడు అనుకున్నా, తింకరోడ్లా ఉన్నాడు అన్నట్టు ఉంది, అలా ఉన్నాడు మనోడు ఫీలింగ్. నన్ను టార్గెట్ చేసిన వాళ్ళంతా ఎలిమినేట్ అయిపోతున్నారండి, అది చెప్తారు. నెక్స్ట్ బాల్ మన తెలుగు పండిట్ గౌరవ్ టాస్క్లు గట్టిగా ఆడుతున్నాడు, కట్అవుట్ ఉంది కాబట్టి. అక్క సంజనాకి ఇచ్చారు, సంజనాకి కూడా కొంచెం పెంటెట్టింది, మాట్లాడదాం. సంజన రాముని నామినేట్ చేస్తుంది. రాముని నామినేట్ చేసిన పాయింట్లు నాకు నచ్చలేదు, నిజంగా చెప్పాలంటే అంత పెద్ద పాయింట్లు లేదు, బాగా డిఫైన్ చేశాడు అనిపించింది. కొంతమందికి రాముని చూస్తే యాటిట్యూడ్ అనిపిస్తుంది. నేనేమంటాను అంటే, సైలెంట్గా ఉంటే సైలెంట్కి వెళ్ళరు అంటారు, మాట్లాడితే ఆ ముందు సైలెంట్గా ఉన్నాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏది ట్రూ ఫేస్ అంటారు, ఏదైనా బాధే. నేను దాన్ని ఒక ఇంప్రూవ్మెంట్లానే ఫీల్ అవుతాను, ఎందుకంటే రాము చెప్పిన పాయింట్లు ఆల్మోస్ట్ ఫెయిర్ ఎనఫ్గా ఉన్నాయి చెప్తారు. ఇప్పుడు ఏం చెప్పిందంటే అసలు పాయింట్ అసలు అమ్మో ఏం చెప్తుందంటే, బెడ్ టాస్క్లో ఏవో పగబట్టేసింది రాముని ఎలాగైనా తెచ్చేద్దామని. అక్కడ 4 అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళందరూ బాడీ బిల్డర్లో గోండల్లాగా వచ్చి లాక్కెళ్ళిపోతుంటే నీకు హ్యుమానిటీ కలగలేదా, రూల్ మార్చొచ్చు కదా అంట. వాట్ ఈస్ దిస్ దిరే, ఆ పాయింట్ నేను చెప్తా చూడండి. ఇంకో పాయింట్ ఏం పెట్టిందంటే, భరణి ఫస్ట్ పడ్డాడు, అక్కడ కూడా నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, జస్ట్ నీకు హెల్ప్ చేశారు కాబట్టి సేవ్ చేసావు, ఒక మనిషిగా యూ ఫెయిల్డ్, వేర్ ఈజ్ ద హ్యుమానిటీ, నీ వల్ల డెమాను రితుకి హ్యుమానిటీ అంటేనండి ఇమ్యూనిటీ లేకుండా పోయింది, ప్రాపర్ డెసిషన్ మేకింగ్ లేదు, నా హెల్త్ బాగోకపోయినా నువ్వు నన్ను తగిలిసావు, బర్నీని మాత్రం ఉంచావు, హ్యుమానిటీ ఏది, ఇదంతా హ్యుమానిటీతోనే నడుస్తుంది, నువ్వు కెప్టెన్గా ఫెయిల్ అయ్యావు, మనిషిగా ఫెయిల్ అయ్యావు. ఇందులో ఒక్క ఈమెని హౌస్ నుంచి పంపించేశారు అనే విషయం ఒకటి పాయింట్ కొంచెం మనం డిబేట్ చేయొచ్చు, అండ్ డిమాండ్ ఫౌండేషన్ మనం డిబేట్ చేయొచ్చు. ఆ డిబేట్ కంటే ముందు నేనేం మాట్లాడతానంటే, ఇప్పుడు బర్నీ వీళ్ళు 4 బాడీ బిల్డర్లు బుల్డోజర్లా వచ్చారన్నారు, రూల్ తీసుకుని అమ్మాయిల వర్సెస్ అబ్బాయిల, అది ఫస్ట్ థింగ్ సంచాలకి ఇష్టం, ఆ పాయింట్ వాళ్ళు నచ్చిన రూల్ వాళ్ళు పెట్టుకున్నారు, దాని బేసిస్ మీద నామినేట్ చేయడం అది ఫూలిష్నెస్, ఫస్ట్ థింగ్ అది రాంగ్. ఇంకోటి నీకు హ్యుమానిటీ లేదన్నారు, అది నీకు ఆడడం ఫిజికల్గా మనం అప్పుడు ఆ మధ్యలో అనవసరంగా ఇన్వాల్వ్ అవుతుంది మాధురి అక్క, బట్ చెప్పిన పాయింట్ కరెక్టే, మనం ఆడలేము అంత ఫిజికల్గా స్ట్రాంగ్ లేని దిగిపోవాలి అంతే తప్ప కంప్లైంట్ చేయకూడదు, ఎందుకంటే స్పోర్టివ్గా ఉండాలి, మిగిలిన ఆడవాళ్ళు కూడా ఆడుతున్నారు, రాము అదే చెప్తున్నాడు. సో ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం అది ఫూలిష్ పాయింట్. నెక్స్ట్ దాని బేసిస్లో నీకు హ్యుమానిటీ లేదనేది కావాలని గ్రజ్జ పెట్టనే మాటలు తప్ప అందులో ఒక వ్యాలిడ్ పాయింట్ లేదు. నెక్స్ట్ డెమాన్ పవన్ పడిపోయిన విషయం యాక్చువల్గా లైవ్లో మనోడు ఒప్పుకుంటాడు, డెమాన్ పవన్ అని చెప్తాడు, మనోడుకునే ప్రాబ్లమే అది చెప్తాడు, కానీ గట్టిగా ఒక స్టాండ్ తీసుకోడు. ఇమాన్యుయల్ దగ్గర జరిగిన మిస్టేక్ అదే, ఫ్లోరా దగ్గర జరిగిన మిస్టేక్ అదే. అక్కడ ఇమాన్యుయల్ ఒప్పుకోడు, ఇక్కడ ఫ్లోరా ఒప్పుకోదు. ఫ్లోరా ఒప్పుకోపోయేసరికి ఇంకా ఫ్లోరాకు వదిలేస్తే అలా, అందుకే నాగార్జున గారు ఫ్లోరా క్లాస్ పీక్తాడు కానీ రాము కాదు, ఎందుకంటే రాము చెప్తాడు బర్నీయే ముందు పడ్డాడని చెప్పి. సో ఇక్కడ కంప్లీట్గా రాము ఏమి అంత బయాస్డ్గా వెళ్ళినట్టు నాకు అనిపించలేదు. ఒకవేళ నిజంగా బయాస్డ్గా ఉంటే ఎందుకు నోట్తో రికార్డింగ్ 24/7 లైవ్ నడుస్తుందని తెలుస్తుంది, ఎందుకు చెప్తాడు. మనోడు ప్రాబ్లం ఏంటంటే గట్టిగా ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడలేదు, బట్ ఆ అబ్జర్వ్ కరెక్ట్గానే చేశాడు, అది చెప్పాడు, బట్ అది ఫ్లోరా మిస్టేక్. ఇంకోటి ఏది చెప్పింది అబ్బా అక్క, సరే టైంలో ఫోన్లు వస్తా, మనిషిగా యూ ఫెయిల్, ఈమెకి హెల్త్ బాగాలేని విషయం ఉంది, అది వచ్చేసరికి అక్కడ ఎలా అవుతుంది అంటే చూసేటోళ్ళు, అక్కడ బర్నీ కంట్రోల్ చేశాడు, బర్నీ సంజన పేరు చెప్పలేదు, అక్కడ గట్టిగా అరిస్తాడు అన్నమాట. బర్నీ ఇప్పుడు ఎందుకు అరిస్తాడు తెలుసా మీకు, నాకేం అర్థమైంది తెలుసా, ఇప్పుడు మీరు అంటారు ఏరా రాము మాత్రం మారితే నువ్వు ఇంప్రూవ్మెంట్లా చూస్తావు, బర్నీ మాత్రం మారితే నువ్వు ఇంప్రూవ్మెంట్లా చూడమంటే అది ఆర్గానిక్గా ఉండాలి, నాకు ఇది ఆర్గానిక్గా లేదు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మీలో ఒక కోణం కావాలంటే
ఒక సాఫ్ట్ టార్గెట్ సంజన చూసి సంజన మీద అరిస్తాడు. ఎందుకంటే ఆ ఒక లాకెట్ ఇచ్చాడు కాబట్టి. ఆ లాకెట్ని ఎందుకు అలా అంటున్నానో నేను లాజిక్తో చెప్తాను. సో ఏడున్నా నేను సూర్యుడు ఈ రాము విషయం దగ్గరికి వచ్చేసరికి మనోడు ఏం చెప్తున్నాడంటే, రాము వచ్చి అడుగుతాడు, అన్న ఫస్ట్ రాము ఒప్పుకుంటాడు మరి సంజనను ఉండమన్నాడు ఆవిడికి బాగాలేనప్పుడు. తర్వాత ఈయన దగ్గరికి వచ్చి చెప్తే, బర్నీ దగ్గరికి వచ్చి చూసుకో నీకు బొక్క పడేయకుండా కెప్టెన్సీకి ఉండేటట్టు చూసుకో అంటే, అది ఇండైరెక్ట్గా తగిలేనే కదా, పేరు ఎందుకు చెప్తాడు, ఆయన చాలా తెలివైనాడు, పేరు చెప్పడు కదా, అప్పుడు వెళ్ళిపోమన్నాడు. ఆర్ఎల్స్ ఇప్పుడు బర్నీ గారికి ఎలాగైతే షోల్డర్ ప్రాబ్లం ఉందో డాక్టర్ ఒక పిల్లు యూజ్ చేసేమన్నాడు, ఒకరోజు బెడ్ మీద పడుకోమన్నాడు, అలాగా ఎలా అయితే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో చూశారో ఈమెను కూడా అలాగే చూడొచ్చు. సో అక్కడ కాల్ తీసుకోవాల్సింది ఎవరు, కెప్టెన్గా తీసుకోవాలి. బట్ మనం ఒక షాడోలో ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అంతా జరిగింది. అదే కదా చాలామంది చెప్తున్నారు రాముది నీకు ఇండివిజువల్ డెసిషన్ లేదు అని. సో అక్కడ బర్నీ డైరెక్ట్గా సంజన పేరు చెప్పవలసిన లేదు, బట్ హీ మెంట్ అదే సంజన గురించి అన్నదే. అక్కడ రాము ఫెయిల్ అయ్యాడు. బట్ అది నామినేషన్ పాయింట్, పర్ఫెక్ట్ పాయింట్, పెద్ద పాయింట్ అంటే నా దృష్టిలో అది పెద్ద పాయింట్ కాదు, బట్ కరెక్ట్ పాయింట్. ఇప్పుడు సంజన వర్షన్లో అది హట్టింగ్గానే ఉంటుంది. అరే నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది కదరా, నాకు మాత్రం నువ్వు తగిలేసావు, నీకు బాండింగ్ ఉంది కాబట్టి వదిలేసావు, అలానే చూస్తారు. సో అది నా పాయింట్ అక్కడ. సో అక్కడ భరణి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఎవరిని, రాముని. అది సో అలాగే ఇంక భరణి కూడా వచ్చేస్తుంది నామినేషన్ పాయింట్. ఇంక నన్నే కదా మీరు నన్నే కదా అంటారా మిమ్మల్ని అని చెప్తే, మనోడు గట్టిగా అరిచాడు కావాలని సీన్ క్రియేట్ చేసి, నేను చాలా మంచివాడిని, నేను మీకు సాక్రిఫైస్ చేసినా కూడా మీకు దాని వాల్యూ తెలియదు అని చెప్పి చాలా మాట్లాడాడు కదా. నేను ఆ లాకెట్ గురించి ఒక్కటే అడుగుతాను, నేను చాలాసార్లు మాట్లాడాను, మళ్ళీ వన్స్ అండ్ ఫైనల్ గట్టిగా మాట్లాడతాను. ఆ లాకెట్ విషయమే అదొక డ్రామా, అదొక ఫేక్ డ్రామా. ఒక స్టంట్ వేసుకొని, స్టంట్ అంటే హార్ట్ కేసు స్టంట్ కాదు, ఒక జిమ్మికి వేసుకొని వచ్చాడు ఫస్ట్ ఎపిసోడ్లో. వచ్చినప్పుడు కొన్ని బొక్కడియా డైలాగులు వేశారు, ఇది నాకు చాలా ఇంపార్టెంట్, పార్ట్ ఆఫ్ మై బాడీ. ఏంటి పార్ట్ ఆఫ్ మై బాడీ, వాళ్ళ అక్కడ అమ్మ గురువు అని రాసేశారు, అక్కడ ఫోటో లేదు, ఏమీ లేదు, అది పార్ట్ ఆఫ్ ద బాడీ ఏమవుతుంది, అది ఒక డ్రామా. చిన్న పిల్లలకి డైపర్ వేసుకున్న వాళ్ళు కూడా అర్థమవుతుంది, డైపర్ వేసుకోలేని వాళ్ళు కూడా అర్థమవుతుంది. సో అక్కడ నాగార్జున గారి బిల్డప్, నేను ఇది ఎలా చేయకపోతే నేను వెళ్ళను అన్నాడు. అక్కడే సీన్ చేశాడు, వచ్చిన తర్వాత మనం పిచ్చోళ్ళలాగా అది ఏముంటుంది, మన మనిషి అని చెప్పాడు, అందులో ఏదీ లేదు, నువ్వు చాలా సీన్ చేసావు అని మనిషి అని వెళ్ళిపోయాడు పాపం, రెస్ట్ ఇన్ పీస్. సో తర్వాత చూస్తే అందులో ఏముంది, ఏమీ లేదు, పార్ట్ ఆఫ్ మై బాడీ అని ఓపెన్ చేసి చూపించమంటే అక్కడ ఓపెన్ చేసి చూపించాడు. అది ఒక మనిషి దాన్ని అసలు ఓపెనే చేయను, కావాలంటే బిగ్ బాస్ కంపెనీ నుంచి వెళ్ళిపోతా అన్నాడు, కానీ జస్ట్ ఒక చిన్న టాస్క్కి ఓపెన్ చేశాడు. సో అది డ్రామా అని పిల్లలకు కూడా అర్థమైపోతుంది, చిన్న పిల్లలకి, డైపర్ వేసుకున్న పిల్లలకి. అందులో ఏమైనా ఉందా పార్ట్ ఆఫ్ ద బాడీ అని చెప్పి, ఏమైనా హెయిర్, కన్ను, ముక్కు, చెవులు, ఎవరైనా చిన్నప్పుడు ఫోటో ఏమీ లేవు, జస్ట్ ఒక పేపర్ మీద అమ్మ గురువు, అది డ్రామా, క్లియర్గా డ్రామా, ఒక టీఆర్పీ స్టంట్. అది ఒకవేళ నిజంగానే ఒక ఎమోషనల్ థింగ్ అయితే నేను ఇలా మాట్లాడినేవాడు కాదు, బట్ ఒక డ్రామా కోసం అది తెచ్చింది. సో దానికంటూ ఒక వాల్యూ లేదు, అయిపోయిన తర్వాత నువ్వు అక్కడ సంజనకి హెల్ప్ చేసినట్టు కాదు, నువ్వు గుణపం పెట్టి పొడిస్తే తర్వాత ఆయింట్మెంట్ రాసేస్తే వర్కౌట్ అవ్వదు. నువ్వు ఆ రోజు డిబేట్ చేయొచ్చు, మీకు రెడ్ సీడ్ వచ్చినప్పుడు ఆ సంజన నిన్ను చెల్లి అన్నీ అంటుంది కాబట్టి, నువ్వు దైవ దూతవు కాబట్టి అందరికి హెల్ప్ చేస్తావు కాబట్టి హెల్ప్ చేయొచ్చు, అలా మాట్లాడుండొచ్చు. అక్కడ బిగ్ బాస్ ఆ టాస్క్ ఎందుకు ఇచ్చారు అంటే, డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తే కొట్టుకు వస్తారనే తప్ప ఏకాభిప్రాయంతో దొబ్బేద్దాం అని కాదు. అక్కడ నువ్వు కన్నింగ్గా సేఫ్గా హెల్ప్ చేయలేదు, అక్కడ సంజనాని పంపించావు, ఒక అన్ని రోల్ ఉంది, అప్పుడు పంపించి నాగార్జున గారు అడగగానే అమ్మో ఇదే తేడాగా ఉంది, నాలో ఉన్న బాబాని చూపిద్దాం అని చెప్పి బా అని చెప్పి అది ఓపెన్ చేసేసారు కదా ఈ దరిద్రం. లోపలికి వెళ్ళి ఇచ్చేయాలంటే ఇచ్చేసావు, దాంతో ఎటువంటి ఏమీ లేదు, అదంతా ఒక స్టంట్. ఇప్పుడు ఇదంతా ఎలా క్రియేట్ చేస్తున్నావు అంటే, సంజన రావడానికి మెయిన్ రీజన్ నేను సాక్రిఫైస్ చేసినావు నన్ను ఇన్నేసి మాట్లాడుతుంది, సో నీ టైప్ ఇది, నువ్వు క్యారెక్టర్ ఇది అని చెప్పి బ్లేమ్ చేస్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ కన్నింగ్ డ్రామా అంతా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ స్టోరీ అంతా మీరు కనెక్ట్ చేసుకోండి, ఎవడికి హెల్ప్ చేశాడు, సంజనకి ఈయనకి ఒక బాండ్ ఎస్టాబ్లిష్ అయ్యింది. సంజన సరే నిజంగానే నాకు అన్నీ అనుకున్నాడు, పొడిచేసి ఏమంటారు ఆ బొక్కలో లాకెట్ ఇచ్చేసి వెనక్కి తెచ్చాడంట. అది తేపైన ఇంకోటి పంపిస్తారు, అక్కడ కావాలని గుడ్ బుక్స్లో ఉండడం కోసం చేసి ఇదంతా కావాలని ఆ అరిచే విధానం ఎన్నెన్నో మాట్లాడారు చాలా దగ్గర. నేను ఒకటే చెప్తా, ఇప్పుడు భరణి ఇదే వాయిస్ దమ్ము ఉంటే నేను చెప్తున్నాను, భరణి ఇదే వాయిస్ తనుజతో మాట్లాడగలడా దమ్ముంటే, ఇప్పుడు అరిచాడు కదా సంజన మీద, అలా అరవగలడా భరణి, సీన్ లేదు. ఇదే వాయిస్తో భరణి దివ్యానికితో మీద అరగలడా, అరలేడు. ఇదే వాయిస్లో సగం కొత్తగా వచ్చారు కదా రాజు అరగలడా, చెక్కేస్తుంది అక్క. వై సంజన సాఫ్ట్ టార్గెట్, ఈజీ టార్గెట్, ఈజీగా మనం వేసేద్దాం
అంతే కదా. సో నాకు నచ్చలే. నాకు అక్కడ జెన్యూనిటీ ఏదైనా ఉంటే నేను బర్నీ గేమ్ని అప్రిషియేట్ చేస్తాను. అక్కడ నాకు బర్నీ గేమ్ ఎక్కడ జెన్యూనిటీ ఉంది? ఏమైతే నేను నా గేమ్ ఇంపాక్ట్ అవ్వలేదు, నా గేమ్ ఏం ఇంపాక్ట్ అవ్వాలి, నేను విన్ అవుతుంది అంటే అదే స్వామి, నువ్వు విన్ అవుతున్నావు, మిగిలిన వాళ్ళు మొగ్గలేసిపోతున్నారు. ఆ మొగ్గలేసిపోయిన వాళ్ళ వల్ల ఆట అంతా చెడగొట్టేసావు. నువ్వు ఒక పత్తి గింజలాగా ఒక రేలంగమామ గెటప్లో వచ్చేసి వెనక మాత్రం నీకు ఒంగోలు గీత సినిమాలో ప్రకాశ్ రాజ్ టైప్ పౌడర్ రాసుకుంటాడు కదా, ఆ టైప్ విలను కనబడట్లే. సో దీనివల్ల మొత్తం గేమ్ అంతా పోయింది. ఆ పాప ఏషియా పాప వచ్చి అదే చెప్తుంది, ఒక బొక్కలో నాన్న సెంటిమెంటు, ఒక బొక్కలో వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ సెంటిమెంట్ పెట్టుకొని సీజన్ అంతా నడిపి వచ్చి అలా ఉంది, టాప్ 5 వెళ్ళిపోయేటట్టు. ఇదంతా ఎందుకు అయింది? నీ వల్ల అయింది. సో ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, అక్క నామినేట్ చేసింది, రెండో నామినేషన్ చేసింది బర్నీ చాలా ఓవర్ యాక్షన్ చేశాడు, అరిసాడు, నాకు నచ్చలేదు అసలు. సో తర్వాత అదే ఒక్కలో బాక్స్ గురించి చెప్తాడు. రాముకి అడ్వైజ్ ఇచ్చే తప్ప మేము మిమ్మల్ని టార్గెట్ చేయలేదు బొక్క. అది ఇండైరెక్ట్గా చెప్పాడు, నీకు బొక్క పడితే జాగ్రత్త చూసుకొని, నీకు బొక్క పడితే జాగ్రత్త చూసుకొని ఏ కాన్సెప్ట్లో చెప్పాడు. టాపిక్ ఎవరిది? సంజనదే కదా. వాట్ ఈజ్ అది ఆడియన్స్ మీకేమేంటో మాకేమేంటో చూస్తున్నానంటే నాకు దేంతో నవ్వాలో అర్థం కాలే. ఆమె అట్లీస్ట్ జెన్యూన్గా ఉన్నారు. ఆ దొంగతనాలు ఇవన్నీ చేస్తే జెన్యూన్గా ఉన్నారు. మీలో జెన్యూనిటీ 0, మొత్తం ఫేక్నెస్సే 100%. సో ఆడియన్స్ అంతా చూస్తున్నారు. అందుకే వచ్చిన ఆడియన్స్ వైల్డ్ కార్డులు అందరూ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, సంజన గారి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అది తెలుసుకోవాలి మీరు. ఒక పెద్ద ఫస్ట్ పేజ్ మనం ఓపెన్ చేస్తే లాస్ట్ పేజ్ వరకు చదవాలి. అదే కదా సార్, మీ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే ఏం దరిద్రం తప్ప ఏం లేదు అక్కడ. ఎంత ఘోరంగా ఉందో తెలుసా ఫస్ట్ పేజే. ఇక్కడ హైలైట్ ఏంటంటే గౌరవం వచ్చి రాము ఐ లైక్ యూ తెలుగు నేర్పిస్తున్నాడు కదా, బర్నీని వేస్తాడు. వెరీ గుడ్, అమ్మయ్య సాయిరామ్ అనుకున్నాను. నెక్స్ట్ బాల్, ఎందుకంటే ఈ డిజర్వ్ టు గెట్ ఇన్ నామినేషన్, అంతే, అంతకుమించి చేయలేదు. నెక్స్ట్ బాల్ మళ్ళీ గౌరవ్కి వస్తుంది. గౌరవ్ అక్కడ ఆశ, నువ్వు అందరికీ ఛాన్స్ ఇవ్వాలి, ప్రతిసారి నువ్వు అసలు ఎపిసోడ్లో చూడలేదు అన్నావు కదా. ఎందుకంటే ఆ అమ్మాయి డెలిబరేట్గా తనూజని నామినేట్ చేయాలని ఉంది. అక్కడ మిగిలిన వాళ్ళకి తనూజ నామినేట్ చేయాలని లేదు. లైక్ ఆ మాధురికి అయితే అసలు లేదు. ఇప్పుడు ఆమె ఏదో ఒక ప్లాన్లో వచ్చారు. అబ్బా నేను మొత్తం డీకోడ్ చేసి చెప్తే ఒక ప్లాన్లో వచ్చారు, గట్టిగా ఉంటుంది. సో తర్వాత మన గౌరవ్ గుప్తాజీ పాపం ఆశకి ఇస్తే ఆమె సుమన్ శెట్టికి నామినేట్ ఇస్తుంది పవర్. సుమన్ శెట్టి వచ్చి తనూజ. సుమన్ శెట్టి నామినేషన్ పాయింట్లు బుల్షిట్ పాయింట్లు. ఈ ఒక్క వారంలో సరైన పాయింట్ లేదు. ఆయన ఎందుకు బిగ్ బాస్ హౌస్లో ఇంకా కంటిన్యూ అవుతున్నాడో రెస్ట్ ఇన్ పీస్. అంతే, ఇదే నా స్టేట్మెంట్. మొన్న నువ్వే అన్నావు మన ఇద్దరం ఒక టీము అన్నావు, బట్ లేదు. సో ఒకవేళ మనం ఇద్దరం కలిసి ఆడుంటే విన్ అవుదామేమో అంట. అండ్ నీకు ఎమోషన్ ఎక్కువ, మాట్లాడితే ఏడుస్తావు, డ్రామా ఎక్కువ అయింది. ఈ ఎమోషన్ వరకు ఓకే, కానీ ఆ విన్ టాస్క్ పాపం ఆమె క్లియర్గా చెప్తుంది. ఒకవేళ మొత్తం కాంబినేషన్స్ అన్నీ చెప్తుంది. మనోడు క్లియర్గా అబద్ధాలు ఆడతారు, చాలా అబద్ధాలు ఆడారు. అలా అబద్ధాలు ఆడే మనీష్ అన్ని నామినేట్ చేసి పంపించాడు. ప్రియా మీద కూడా అబద్ధాలు ఆడేది, ఇది కూడా అబద్ధాలే పాపం. అక్కడ తనూజ ఏదైతే చెప్తుందో అంతా నిజమే. ఆ ఎమోషనల్ పాయింట్ అంటారా, అది వ్యాలిడ్ పాయింటే, కానీ ఆ పాయింట్ బుల్షిట్ పాయింట్స్ తనూజకి ఏదైతే చెప్పాడో నిజంగా వెన్నుపోటు పడడం అదంతా. అందుకే అమ్మాయి నోటి మీద చేయి పెట్టుకుంది. ఇంకా అప్పుడు గట్టిగా ఇచ్చింది కదా, మరి ప్రతి శుక్రవారం కూడా మీరు ఎడుతారు కదా ఇదని చెప్పి. కాకపోతే ఆమె శుక్రవారం ఎడుతారు, మీకు ప్రతిరోజు శుక్రవారమే, అది డిఫరెన్స్. సో నెక్స్ట్ సంజన, ఇది హిలేరియస్. మీరు అందరూ గొడవలు పడుతుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ మనవలే, కరెక్ట్, అందరూ మనవలే. ఇలాగా జర్ల కట్టుకుని ఉండిపోండి 15 వారాలు. ఇది ఇంకో బొక్కడిగా రీజన్. అందరూ నవ్వుకున్నారు, నాకు అందరూ నవ్వుతున్నారు కానీ నాకు చిరాకు వస్తుంది. ఇలాంటి పర్సన్ని ఉంచి ఆ బుడగల టాస్క్ దగ్గర లాస్ట్లో శ్రీజని పంపించేస్తారా? ఇలాంటి పర్సన్ నుంచి, ఇలాంటి పర్సన్ నామినేషన్ అంటే వాల్యూ లేదు, దాని ఇంపార్టెన్స్ తెలియదు, ఇంత రెక్లెస్గా ఇలాంటి పాయింట్లు పెట్టిన పర్సన్ నుంచి శ్రీజని పంపించారు. అది నాకు అక్కడ ట్రిగ్గర్ అవుతుంది అన్నమాట. తర్వాత అయ్యేష లాస్ట్ నామినేట్ చేసి తనూజ. ఒక్కొక్క పాయింట్ బుల్లెట్ పాయింట్లే. మీ వల్ల మిగతా అమ్మాయిలకి ఇంజస్టిస్ అవుతుంది, మీకు కొన్ని బాండ్స్ వల్ల ఫేవరెటిజం అవుతుంది, మీ వల్ల ఆయన గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. మోర్ దెన్ ఆయన గేమ్ అందరి గేమ్లో ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ మాలో మంచి సీరియల్స్ ఉన్నాయి, ఇంకో సీరియల్ వద్దు. అమ్మ సాయిరామ్ తల్లి ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు కానీ కరెక్ట్ పాయింట్ చెప్పావు. ఎందుకంటే ఇప్పుడు కూడా కదా, ఒక 90s టైంలో ఉంటుంది చూసారా, 90s టైంలో వచ్చే సీరియల్, ఆ సీరియల్లో నడుస్తుంది బండి, చిరాకు దొబ్బుతుంది ఆ బొక్కలో బాండ్ల వల్ల. సో ఒక వైల్డ్ కార్డ్ వచ్చి ప్రాపర్గా పబ్లిక్ ఏమనుకున్నారో ఆ ఫీడ్బ్యాక్ చెప్పారు చూసారా, నాకు అది నచ్చింది. అయితే అరుస్తావు లేకపోతే ఏడుస్తావు, అది నచ్చలేదు. అందరూ ఫ్యామిలీ వదిలిసుకొని వస్తారు, నువ్వు మాత్రం ఎందుకు అది అంత డ్రామా, నాన్న అనే. ఈ సీజన్ ఎలా ఉందంటే బాయ్ ఫ్రెండ్ నాన్న ఉంటే చాలు టాప్ 5 వెళ్ళిపోవచ్చు. బీబీ ఇంపార్టెంట్ ఎంతో నాకు తెలుసు, నేను ఆల్రెడీ ఆడాను.
ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు పొటెన్షియాలిటీ చూడాలి, ఇది చెప్పాను కదా. ఈ ఒక్క పాయింట్ తప్ప ఆ పొటెన్షియాలిటీ విషయం ద్వారా మరి ఈమె ఏం పొటెన్షియాలిటీ చూసి శ్రీజని ఇసిరిసింది, అదొక్క కాంట్రడిక్ట్ పాయింట్ తప్ప ఈమె ఏదైతే చెప్పిందన్నీ అక్షర సత్యం. నువ్వు ఎమోషనల్గా వీక్, ఒక ప్రాపర్గా గేమ్ ఆడింది లేదు. ఇండివిజువల్గా నేను అదే అడిగాను తనుజ ఫ్యాన్స్కి, ఇండివిజువల్గా మీ అక్క ఏం గేమ్ ఆడి విన్ అయ్యింది? అక్కకి అందరూ హెల్ప్ చేశారు కదా, హెల్ప్ చేయలేదని ఎందుకు చెప్తారు? ఇమ్యూనిటీ ఎలా వచ్చింది అక్కకి? హెల్ప్ చేయడం వల్ల కదా. ఇమాన్యుల్ హెల్ప్ చేశాడా? శ్రీజ హెల్ప్ చేసిందా? భరణి హెల్ప్ చేశాడా? అప్పుడు ఇమ్యూనిటీ వచ్చిందా 1 వీక్? అది హెల్ప్ కాదా? అది బెడ్ టాస్క్లో ఎవడైనా అక్కని టచ్ చేశారా? కట్టిన ఇస్త్రీ చీర నలగలే, అది హెల్ప్ కాదా? పూల్ టాస్క్లో భరణయ్యని రక్తం చిందించాడు, జెర్సీ సినిమాలో ఏ అన్నాడు, మనోడు విన్నుకు కూడా అటు సపోర్ట్ అంత రియాక్షన్ రాలేదు. నా రక్షకుడు సినిమాలో అలాగ నరాలు వచ్చేతనే. అలా చెప్పుకుంటూ పోతే చాలా దగ్గర చాలా విషయాల్లో తనూజకి హెల్ప్ వస్తూనే ఉంది రకరకాలుగా. కానీ కట్ చేస్తే గ్రూప్ గేములు కాదు, పేర్ గేములు కాదు, ఇండివిజువల్ గేమ్లో ఈమె ఎక్కడ విన్ అయ్యారు, ఈమె ఎక్కడ స్టాండ్ అవుట్ అయ్యారు చెప్పండి? లేదు. స్పోర్టివ్ స్పిరిట్ ఉందా? లేదు. అయితే ఏడుపు, లేకపోతే అరవడం కరవడం, లేకపోతే నాన్న 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 నాన్న, ఇది నాన్న 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 అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఆవంటే పడిపోతుంది, భయపడిపోతుంది. ఇంక మాధురి గారిని చూసి ఇప్పుడు అమ్మో ఈమెతో అయితే వర్కౌట్ అవుతుందని చెప్పి, మదర్ సెంటిమెంట్ అయితే ఆక్వర్డ్గా ఉంటుందని చెప్పి రాజు 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 ఏముంది చెప్పండి? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఆమె చెప్పింది అంతా కరెక్టే కదా. సో ఈమెకి ఆ ఫేవరిజం రావడం వల్ల మిగిలిన అమ్మాయిలకు కానీ మిగిలిన ప్లేయర్కి కానీ ఇంపాక్ట్ పడుతుంది కదా, షో మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. అదే కదా ఆమె చెప్తుంది పాయింట్. సో అన్ని పాయింట్లు కరెక్ట్ అనిపించాయి నాకు, ఎక్సెప్ట్ ఆ పొటెన్షియల్ థింగ్ అంతే. మధ్యలో బర్నీ వచ్చేసి నాకేం ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు, చూడండి నా విన్ పర్సెంట్ దేకో మీరా హీరోయిజం అంట. బొక్క పెట్టిందంతా మీరే సార్, దీనికి మెయిన్ వెళ్ళ మీరే. తర్వాత ఇది అయిపోయింది, ఆమె డిఫెండ్ చేసుకుంది. కానీ ఆమె డిఫెన్స్ నాకు నచ్చలేదు, అందుకే చెప్పట్లేదు తనుజ గారు. ఎందుకంటే చెప్పిన పాయింట్లన్నీ కరెక్టే కదా, నాకు ఎక్కడ రాంగో చెప్పండి. నేను అందుకే అది నన్ను రాంగ్ అని మీరు ప్రూవ్ చేయాలంటే తనుజ ఇండివిజువల్గా ఎక్కడ స్ట్రాంగ్గా ఆడిందో చెప్పండి. ఆమెకు వచ్చిన ఆమెకి నేను ఎప్పుడు చెప్పాను 3-4 టాస్క్లు ఇన్ని హెల్ప్లు రకరకాల పర్సన్స్ నుంచి వచ్చాయని చెప్పి, అలా వేరే పర్సన్లకి ఇన్ని హెల్ప్లు ఎవరికైనా వచ్చాయా? ఇన్ని హెల్ప్లు ఎవరికైనా వచ్చాయా? తనుజకి ఇంట్లో ప్యాంపర్ చేసినట్టు ఎవరైనా ప్యాంపర్ చేశారా చెప్పండి, మీరే చెప్పండి. మీరు ఎగ్జాంపుల్ ఇవ్వండి నాకు. తర్వాత కళ్యాణ్ వచ్చి రాముని పిక్ చేసి మొత్తం అంతా చాలా బాగా అట్టిపండు తొక్క తీసి నోట్లో పెట్టి మొత్తం చెప్పాడబ్బా, నువ్వు చేసింది ఎక్కడ మిస్టేక్, ఎలా చేసావో, ఎంత ఎఫెక్ట్ అయ్యారో, రూపాయి దొంగతనం చేసిన 100 రూపాయలు దొంగతే అంత దొంగ, నువ్వు కూడా దొంగ, అంత బాగానే ఉంది. మనోడు చిన్న దొంగ అయితే పెద్ద దొంగ ఇమాన్యుల్ కదా, ఇమాన్యుల్ ఎందుకు నామినేట్ చేయలేదు? అది నా క్వశ్చన్, నాకు అక్కడ నచ్చలేదు. పవన్ కళ్యాణ్ రాముని నామినేట్ చేయడం నేను రాంగ్ అనట్లేదు, రాము కంటే పెద్దది చేసిన ఇమాన్యుల్ ఎందుకు చేయలేదు? ఫ్రెండ్షిప్ మరి ఇది బయాసరిగా కాదా? నాకు నచ్చలేదు. తర్వాత డిస్కషన్లు అవుతుంది. ఇక్కడ సంజన చెప్తుంది, ఇది కూడా మిడ్ నైట్ కోర్సులో చెప్తున్నాను, ఆమె సీరియల్ రియల్ కాదు, తనుజ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది, ఆమెకు ఆ యాక్టింగ్ వర్కౌట్ అవుతుంది. ఆ క్యూట్గా చబ్బీగా బబ్లీగా అలా చేస్తుంది కావాలని. నేను కూడా యాక్టరే కదా, నాకు తెలిసిపోతుంది, కావాలని చెప్పి ఆమెకి అటెన్షన్ సీకర్ ఇవన్నీ చేస్తుంది, ఓ బొక్కలో బాండ్లు క్రియేట్ చేయాలి అదే చెప్తే అవునా అవునా అని చెప్పి ఆమె అబ్జర్వ్ చేస్తుంది. నేను గేమ్ ఆడుతుందని చెప్పాను కదా, ఇప్పుడు తనూజ దగ్గర మంచిగానే ఉంటుంది ఈ మాధురి, కానీ ఉదయం ఒకటి జరుగుద్ది, ఒక గొడవ అవుద్ది మాట, దివ్యతో కావాలని గొడవ పెట్టుకుంటుంది ఏమి మాధురి. అప్పుడు నేనేమి ఇంటికి బాండ్ల కోసం రాలేదు, నానా 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 నేనా పెట్టుకున్నాను బాండ్లు, నేనా పెట్టుకున్నాను అంటే దివ్యానికి తంట నేను పెట్టుకున్నానా, ఎందుకంటే నాన్నలే కదా అన్నీ అంటారు కదా. సో నేను పెట్టుకున్నా, ఎవరికి పెట్టుకుంటే వాళ్ళది, నేనేమైనా నాన్న, నాకు నాన్న ఆల్రెడీ ఉన్నాడు. సో ఇక్కడ ఎవరిని ప్రొవోక్ చేస్తుంది? తనూజనే చేస్తుంది ఇండైరెక్ట్గా. సో ఈమె ఒక గేమ్ ఆడుతుంది, ఈ గేమ్లో కావాలని ఇండైరెక్ట్గా తనూజని ఆడుకుంటుంది, బర్నీని ఆడుకుంటుంది, చూస్తున్నా ఎక్కడో దగ్గర తెగుద్ది, చూడాలి అప్పుడు ఈ గేమ్ ప్లే ఏంటో. బట్ సంజన అయితే క్లియర్గా ఉంది, తనూజ ఒక యాక్టింగ్ మోడ్లో ఉందని చెప్పి ఒక పాయింట్ పెట్టింది. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతున్నారు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలంటున్నారు. ఏందో ఈ వైల్డ్ కాంబినేషను, సంజన మన రాజు అక్క ఇద్దరు కలిపి ఒక బెడ్, ఈ బెడ్ మీద మళ్ళీ తనూజ వచ్చి రాజుని హగ్గు, వాట్ ఎ కాంబినేషన్, బుర్రపాటు తలనొప్పి. మాధురి వచ్చేసి చెప్పేస్తుంది మాట, నువ్వు టాప్ 3లో ఉంటావు, నువ్వు టాప్ 5లో ఉంటావు. ఇక్కడ అర్జున్ ఏం పీకుతున్నాడు నాకు అర్థం కావట్లే. ఏంది ఈ సీజన్, రణరంగం అన్నారు, చదరంగం కాదన్నారు, అర్జునుని అన్నారు, వీళ్ళేమో నామినేషన్ పాయింట్లు మాట్లాడుకుంటున్నారు, నువ్వెవరికి వేయాలి నేను ఎవరికి వేయాలో చెప్పంటాడు. ఆ సుమన్ శెట్టి వచ్చేసి నాకు నామినేషన్ పాయింట్లు ఏమన్నావు, 2 పాయింట్ల ముఖంకి ఇవ్వండి అంటాడు. వీళ్ళు వచ్చేసరికి ఆ ఏషియా పాప వచ్చి మొత్తం బయట జరిగిందంతా చెప్పేసింది ఇంతకు లైవ్లో. ఈమె వచ్చేసరికి నువ్వు టాప్ 3లో ఉంటావు, టాప్ 5లో ఉంటావు, కామనర్స్లో ఎవరో టాప్ 5 ఉంటారో, ఒకవేళ పెట్టాలనుకుంటే కళ్యాణ్ ఉంటాడంట. చూడండి రాంగ్గా ఫీడ్బ్యాక్లు ఇస్తుంది. సో రకరకాలుగా జరుగుతుంది. సో ఈరోజు అయితే ఏం జరగలేదు. ఈరోజు మరి రేపు ఎపిసోడ్లో ఎలా టెలికాస్ట్ చేస్తారో, ఓవరాల్గా నామినేషన్స్లో నాకు అనిపించినవన్నీ చాలా ఆనెస్ట్గా చెప్పారు. నేను సేఫ్గా చెప్పొచ్చు అబ్బా,
తనుజ అవి పాప అన్యాయం చేశారు, టార్గెట్ చేశారని పెడితే బోల్డ్ వ్యూస్. పవన్ కళ్యాణ్ సూపర్ డెసిషన్ అన్న వ్యూస్. అలాగే బర్నీ మాయన్కు నేను కోటింగ్ ఇచ్చిన మంచి పిఆర్ ఉంది బర్నీ మాయకు, మంచి వ్యూస్. బట్ మనది ఆ టైప్ అక్కడ రాంగ్ అనిపిస్తే ప్రశ్నించాలి. నేను అందుకే అందరినీ ప్రశ్నించాను, ఎవ్రీబడి. అది మీరు చూడాల్సింది. నేనైతే ఇలానే చూస్తాను. అందుకే మీ క్వశ్చన్లు కూడా అడిగాను విత్ లాజిక్. సో మీ ఒపీనియన్ని బలంగా కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే బిగ్ బాస్ చూస్తారో. మనది చాలామందికి రికమెండేషన్ వెళ్ళట్లేదు, అందుకే లైక్ చేయమన్నా. సో సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.